బీహార్లో పాట్నాలో పెద్ద సభ, అది పెద్ద మీటింగ్. అది అక్కడ జరిగే దగ్గర వచ్చారు మీదికి, వచ్చి మైకులు పగలగొట్టి ఒక ఆమె వీడియో తీస్తా ఉంది. కొంతమంది అనుకుంటూ ఏమొస్తుంది తెలుసా, విపరీతమైన మాటలు మాట్లాడుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా జెండాలు పట్టుకొని ఆ పెద్దగా మీటింగ్ జరిగే సభకు వచ్చారు. మనం ఈ సమయంలో ఈ బైబిల్ స్టడీలో దేవుని వాక్యంలో మనము దేవుని వాక్యాన్ని చూడకమునుపు నేను ఒక మాట నేను మీకు చెప్పాలని భావిస్తా ఉన్నాను. ఈ మధ్య కాలంలో ఈ భారతదేశ వ్యాప్తంగా అనేక చోట్ల మన మధ్య మనకు మన ప్రాంతాలకు అతి విపరీతంగా పాకిన పరిస్థితి ఏంటంటే క్రైస్తవుల మీద అధికమైన దాడులు, మత ఉన్మాదుల దాడులు, చట్టాలు మారిపోతున్నాయి, కొత్త కొత్త మనుషులు వస్తూ ఉన్నారు, రాజకీయంలోకి మతాన్ని తీసుకొచ్చి ముడిపెడుతూ క్రైస్తవ్యాన్ని చాలా భగ్నం చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మనందరికీ తెలుసు, పెద్ద పెద్ద సభలు పెట్టే వాళ్ళు ఉన్నారు. సతీష్ కుమార్ గారు పెడితే లక్షల మంది వస్తారు, ప్రవీణ్ గారు పెడితే లక్షల మంది, పెద్ద పెద్ద సభలు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఈ సభలు పెట్టే వాళ్ళ ఉన్నట్టుగా మన ఆంధ్ర, తెలంగాణ, కేరళ ఈ ప్రాంతాలు సభలు పెట్టినట్లుగా బీహారు ప్రాంతంలో పాట్నా అనే ప్రాంతంలో పెద్ద సభ పెట్టారు. వేల మంది ప్రజలు వచ్చారు. ఈ మధ్యకాలం 2 రోజుల క్రితం జరిగిన సంఘటన. వేల మంది ప్రజలు, చాలా మంది ప్రజలు వచ్చారు. పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు, కరెంట్ పర్మిషన్ తీసుకున్నారు. అంత పర్మిషన్తో వారు మీటింగ్ పెట్టారు. బాగా పెట్టింది ఎవరో కాదు, కొంతమంది యవనస్తులు మాత్రమే. పాటలు పాడుతూ ఉన్నారు, ఘనంగా వాక్యం చెప్తున్నారు. వెనకంత పెద్ద సెట్టింగ్ సిస్టమ్, చాలా మంది డబ్బులు వేసుకొని కష్టపడి, అయ్యా మా ప్రాంతంలో సువార్త జరగాల, మా ప్రాంతంలో దేవుని వాక్యాన్ని పెట్టాలా, నువ్వు రావాలని చెప్పి కొంతమంది దైవ సేవకులు పిలిపించి పాటలు పాడుతూ ఉద్యమంగా చేస్తున్నారు. మీటింగ్ బాగా జరుగుతూ ఉంది. లక్షల మంది ప్రజలు వచ్చేసారు. ఇలాంటి పరిస్థితుల్లో వెనక నుంచి కొంతమంది మత ఉన్మాదులు, ఇప్పుడు ఏదన్నా మంచి మాట చెబితే వినాల, మంచి మాట చెబితే వినడానికి ప్రయత్నం చేయాలి, చెడ్డ మాటలు వదిలిపెట్టాలి. మంచి మాటే, దేవుని మాటలు చెబుతా ఉన్నారు. మంచిగా బ్రతకండి, దేవుని నమ్ముకోండి, మనకు పరలోక రాజ్యం ఉంది, మీరు త్రాగొద్దు, అపవిత్రమైన పనులు చేయొద్దు, గుట్కాలు వేయొద్దు, ఖైనీలు వేయొద్దు, అక్రమమైన జీవితం చేయొద్దు అని చెప్పి మంచి మాట చెబుతూ ఉంటే వారు వినకుండా వెనక నుంచి కొంతమంది యవనస్తులు, కొంతమంది అనుకుంటూ ఏమొస్తుంది తెలుసా, విపరీతమైన మాటలు మాట్లాడుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా జెండాలు పట్టుకొని ఆ పెద్దగా మీటింగ్ జరిగే సభకు వచ్చారు. మనం సాధారణంగా చిన్న చిన్న మీటింగ్ జరిగినప్పుడు సభల దగ్గరికి వచ్చి గొడవలు చేస్తుంటారు, మా ఊర్లో పెట్టద్దు, వెళ్ళండి వెళ్ళండి అని. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ దేవుని వాక్యం జరుగుతూ ఉంటే, ప్రార్థన జరుగుతూ ఉంటే ఇల్లు పగలు కొడతా ఉన్నారు. ఇల్లు జై శ్రీరామ్ చేస్తున్నది, రాముడు ఇట్లా చెప్పాడు చేయమని, శాంతి సమాధానం చెప్పాడు కదా, వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు మీదికి వచ్చి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. స్టేజ్ మీదకి వచ్చారు, పాస్టర్లు పెట్టారు, అంత గందరగోళం చేస్తూ వచ్చారు. వెనక ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఈ ఇబ్బంది పెట్టేసరికి ప్రజలందరూ వెళ్ళిపోయారు. ఎవరికెవరు ఎక్కడ దెబ్బలు తగులుతాయని వెళ్ళిపోయి ఎక్కడికక్కడ చెల్లు చెదరైపోయినారు. కేవలము కుర్చీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లా విశ్వాసులకు, భయపడిపోతున్నారు. అందుకే దేవుడు అన్నాడు, కాపరిని కొట్టుదును గొర్రెలు చెదిరిపోవును అన్నాడు. అక్కడ కాపరులను కొడుతున్నారు, చెదిరిపోయారు అందరూ. మాకెందుకని వెళ్ళిపోయిన పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఏ ఒక్కరు మిగల్లా, సైలెంట్గా ఉన్న కుర్చీలు, ఖాళీ కుర్చీలు ఉన్నాయి, దిగులుగా కూర్చున్నారు. క్రైస్తవం అంటే ఒక వ్యక్తిని శాంతిగా మార్చేది తప్ప ఎప్పుడు ఇబ్బంది పెట్టేది కాదు. పెద్ద ఈ స్టేజ్ దాదాపుగా 100 అడుగుల స్టేజే ఉంది. 100 అడుగుల స్టేజే, పెద్ద సభ జరుగుతూ ఉంది. వచ్చారు, బాధ పెట్టారు, ఇరగొట్టేశారు, కొట్టారు, అన్నీ చేస్తూ వచ్చారు. అయితే
ఈ దేవుని సేవకులు ఏం చేశారు తెలుసా? పిరికి పందల్లాగా వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిపోయి అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసు వాళ్ళారా వాళ్ళు చెప్పారు, మేము మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం. వీళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు, ఎందుకు ఎంటర్ అయ్యారు, ఎలా రానిచ్చారు మీరు వీళ్ళని అంటే, మా తెలియదండి వీళ్ళందరూ వచ్చేసారని చెప్పారు. ఇప్పుడు వాళ్ళని మీరు బయటికి పంపిస్తారా, లేకపోతే మేము ఇక జరగబోయే ప్రక్రియ ఏమైనా చేయమంటారు అని అంటే, పోలీసు వాళ్ళు ఎవరెవరు వచ్చి అక్కడ పగలగొట్టి చేశారో వాళ్ళందరినీ బయటికి పంపించేశారు. మరలా ఆ మీటింగ్ ఇంతకు ముందు జరిగిన కంటే ఘనంగా జరిగింది. ఆ మీటింగ్ ఇంతకు ముందు జరిగిన విశ్వాసులు ఎవరు ఎక్కడికి పోలే. అక్కడక్కడ దాక్కున్న వాళ్ళందరూ మరలా ఎంబటి ఆ సభ దగ్గరికి వచ్చేసారు. నిలబడి వాక్యం విన్నారు. అక్కడ నిలబడి వాక్యం విన్నారు. నిలబడి పాటలు పాడుతూ వచ్చారు. కుర్చీలన్నీ ఇరిగిపోయి పక్కకు చేశారు. నిలబడి వేల మంది ప్రజలు దేవుని వాక్యాన్ని వింటూ వచ్చారు. మనం చేసే యుద్ధం ఎలాంటిదంటే ఆత్మీయ యుద్ధం. ఇది శారీరక యుద్ధం కాదు. కత్తులు పట్టుకోరు క్రైస్తవులు, రాళ్ళు పట్టుకోరు, ఏమి చేయరు. ఎవరైనా ఒక వ్యక్తి అన్నా కొట్టించుకోవడము, తిట్టించుకోవడము, ఒక చెంప మీద కొడితే బాధించడం జరుగుతూ ఉంటుంది. కానీ దేవుని కొరకు రోషంగా బ్రతికిన వ్యక్తులుగా అక్కడ బీహార్ ప్రజలు కనబడతా ఉన్నారు. అనుకున్నారు వీళ్ళు ఏం చేస్తారులే, ఎవరున్నారు క్రైస్తవులు, వేల మంది ప్రజలు వచ్చేస్తారు. అసలు యేసు ప్రభు ఒక వ్యక్తిని ఆహ్వానిస్తున్నాడు, ఒక వ్యక్తిని ఆకర్షిస్తున్నాడు. కొంతమందిని ఆయన బలవంతం చేసి మత మార్పిడి చేసేది కాదు ఇది. యేసు క్రీస్తు అనగా దేవుని ప్రేమ, సమాధానము. మనం చెప్పినప్పుడు వారు దేవుని వాక్యం వినడానికి వస్తూ ఉన్నారు. బీహార్లో అంత కఠినమైన పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళందరూ వచ్చారంటే మామూలు విషయం కాదు. ఆత్మీయ యుద్ధము మనం చేయబోతున్నాము. ప్రార్థన, వాక్యము, పాటలు, స్తుతి, స్వార్థ, ఇది ఆత్మీయ యుద్ధం అంటే. ఈరోజు చెప్పబోయే వాక్యం కూడా సంఖ్యాకాండం 32వ అధ్యాయం 20వ వచనం. సంఖ్యాకాండం 32, 20వ వచనం. మన మోషే గ్రంథం గురించిన ధ్యానాలు చూస్తా ఉన్నామా? అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి, యెహోవా అతని ఎదుటి నుండి తమ శత్రువుని ఎల్లగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నిధులై యోర్దానులకు అవతలికి వెన్ని ఎడల. చాలు. తర్వాత 22, ఆ దేశం యెహోవా సన్నిధి జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికి, ఇశ్రాయేలు దృష్టికి నిర్దోషులైందురు. అప్పుడు ఆ దేశం యెహోవా సన్నిధి మీకు స్వాస్థ్యమగును. దేవుడు చెప్తున్నాడు, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధి యుద్ధమునకు సిద్ధపడాలా. యుద్ధమునకు సిద్ధపడాలంటే కత్తులు సిద్ధపరిచాము. ఈరోజు ఇరాన్లో, ఇరాకులో జరుగుతున్నట్టుగా ఆ యుద్ధం కాదు. బాంబులు వేసుకొని చచ్చిపోయే యుద్ధం కాదు. మనుషులను చంపే యుద్ధం కాదు. కత్తులు పట్టుకొని, రాళ్ళు పట్టుకొని యుద్ధాలు చేసే యుద్ధం కాదు. మాటల యుద్ధం కాదు. ఇది ఆత్మీయ యుద్ధము. యుద్ధము మీరు కొనసాగించండి. సిద్ధపడి యెహోవా సన్నిధి నుండి శత్రువుని వెళ్ళగొట్టు వరకు. శత్రువుని వెళ్ళగొట్టండి యుద్ధము చేసి. ఈరోజు నేను కూడా యుద్ధం చేయాల్సింది సైతాను మీద యుద్ధం చేయాలా? ప్రార్థనతో యుద్ధము. మన యొక్క ఆయుధాలు ఏమిటో తెలుసా? ఏమేంటి మన ఆయుధాలు? ప్రార్థన అనే ఆయుధము. ఇంకోటి ఏంటిది? వాక్యం అనే ఆయుధం. వెరీ గుడ్. మూడోదిగా పాటలనే ఆయుధము. ఇంకా స్తుతి అనే ఆయుధము. ఇవి ఆయుధాలు. మనకి యుద్ధము చేయాలి. ఆత్మీయ యుద్ధము సైతానుతో. ఇశ్రాయేలు ప్రజలు, రూబేనులు, గాదులు చెప్తున్నాడు దేవుడు, మీరు తప్పినారు. సరే, మీరు మాట వినలేకపోయి ఇప్పుడైనా యుద్ధమునకు సిద్ధపడండి. ఇప్పుడైనా యుద్ధం సిద్ధపడి. కొన్ని సందర్భాల్లో మనం చట్ట ప్రకారంగా యుద్ధమునకు వెళ్ళవలసి వస్తుంది. న్యాయపరకంగా యుద్ధమునకు వెళ్ళాల్సి వస్తుంది. అయితే దేవుని యుద్ధం ఎలాంటిదో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు సాతాను ఓడించింది ఆయన. పెద్ద సైన్యముతోనో రక్తపాతముతోనో యుద్ధము చేసి ఓడించలా. ఆయన ఓడించింది కేవలము మౌనముతో, ప్రార్థనతో, మరణముతో. ఆయన ఓడిపోయి, ఆయన మరణించి గెలిచాడు. అది యుద్ధం. అనేక మంది అనుకుంటారు కత్తులు పట్టుకొని మనుషులను చంపితే అయిపోయిందిరా, అది యుద్ధం అనుకుంటారు.
లేదా బూతు మాటలు తిట్టుకుంటూ చేసుకుంటే అది యుద్ధం అనుకుంటా ఉంటే ధర్మయుద్ధం అంటారు. అది ధర్మయుద్ధం కాదు, అది అధర్మ యుద్ధం, పాప యుద్ధం. ధర్మయుద్ధం అంటే మౌనముగా సహనము కలిగి చేయడం, ఆత్మీయ రీతిలో యుద్ధము చేయడము. న్యాయమైతే ఒకరినొకరు మాట్లాడుకొని గెలుచుకోవడం. ఆ బీహార్లో అనేక మంది వచ్చి కొట్టి బాధ పెట్టినా కూడా వారు యుద్ధం గెలిచారు, శత్రువులను బయటికి పంపిస్తూ వచ్చారు. యేసు ప్రభువారు కూడా శత్రువుని ఎదిరించమని చెప్పాడు. అపవాదిని ఎదిరించండి. ఏ విధంగా ఎదిరించాలో చూడండి. దేవుని వాక్యములో యుద్ధమును ధరించుకోండి అన్నాడు.